హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు చక్రధర్. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అంటే వాటర్లో మినరల్ ఉందా లేదా అనే టెస్ట్ ఎలా చేసుకోవాలో మీ ఇంట్లో మీరే ఎవరైనా ఇచ్చిన వాటర్ అది అందులో మినరల్స్ ఉన్నాయా లేవా, అది ఆల్కలైన్ వాటరా నార్మల్ వాటర్ అనేది టెస్ట్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. సింపుల్గా ఎలా, ఒక పసుపు తీసుకోండి, ఇంట్లో ఉన్న పసుపు, అలాగే ఇంట్లో ఉన్న జీలకర్ర తీసుకోండి. ఫస్ట్ పసుపు వేసుకోండి. కొంచెం కొంచెం ఈ 2 గ్లాసుల్లో కొంచెం కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత ఇది యాక్చువల్గా ఆర్ఓ వాటర్, ఇది 130 TDS. అందరికీ యాక్చువల్గా పసుపు ఇలాగే ఉంటుంది, పసుపు రంగులో చూడండి కనిపిస్తుంది. అదే ఒకవేళ ఆల్కలైన్ వాటర్ అయితే, ఇది మా అయోనైజర్లో తీసానండి. ఒకవేళ మినరల్ వాటర్ అయితే కనుక పసుపులో ఇలా డిజాల్వ్ అవుతుంది. అంటే మినరల్ ఉంటే ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అంటే డిజాల్వింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. 15 ఉన్న మాలిక్యూల్స్ 4 సైజుకి వస్తాయి. అంటే మినరల్ అనేది ఫుడ్లోకి డిజాల్వ్ అయ్యి మన సెల్స్కి అందిస్తుంది. సెల్స్కి అందించి అంటే మనం తిన్న న్యూట్రియంట్స్ అన్నిటిని సెల్స్కి అందించి సెల్స్ ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. అలాగే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇది ఫస్ట్ టెస్ట్. సెకండ్ చూద్దాం. అది పసుపు కాబట్టి ఈజీగా డిజాల్వ్ అయిందని అనుకుంటారు అందరూ, అందుకే జీలకర్ర కూడా తీసుకున్నా. కొంచెం జీలకర్ర ఇందులో కొంచెం వేసాను. ఇది పక్కన పెడతాను. ఇప్పుడు ఇది ఆర్ఓ వాటర్. చూడండి ఎలా ఉంది. దీంట్లో డిజాల్వ్ అవట్లా, ఎందుకంటే మినరల్స్ లేవు. అదే వాటర్లో మినరల్స్ ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, రెండింటికి డిఫరెన్స్ కనిపిస్తుందా? మీకు కొంచెం మిక్స్ చేసి చూపిస్తాను, ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు క్లియర్గా చూడొచ్చు. ఇది జీలకర్ర డిజాల్వ్ అయ్యింది ఇందులో, ఇది నార్మల్గా ఉంది. సింపుల్ టెస్ట్ అండి. మీరు ఇంట్లోనే ఎవరైనా ఆల్కలైన్ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ అని తెచ్చి మీకు ఇచ్చారంటే ఈజీగా ఈ రకంగా టెస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.